రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే రాజధాని అమరావతిలో రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఒక ఆధునిక కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే అధికారులను ఆదేశించారు. దీనికోసం వెంటనే అనువైన భూమిని గుర్తించాలని సూచించారు. సచివాలయంలో జరిగిన 56వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆయన అధ్యక్షతన వహించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా రాజధాని అభివృద్ధి పనులపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు అమరావతిలో ఒక వేదిక ఉండాలన్నారు. రాష్ట్ర సంస్కృతికి అద్దం పట్టేలా కల్చరల్ సెంటర్ నిర్మాణం చేపట్టాలని చెప్పారు. నిర్దేశిత గడువులోగా క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. భూములు ఇచ్చిన రైతులకు కేటాయించిన ఫ్లాట్ల వద్ద పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, వారి సమస్యలను ఏమాత్రం జాప్యం చేయకుండా పరిష్కరించాలని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలోని అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించేలా పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో ఏపీ ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది. మొదట సినిమాటోగ్రఫీ, హోం శాఖల నేతృత్వంలో ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా సినిమా టికెట్ల రేటు అంశంపై చర్చ జరగనుంది. ప్రత్యేకంగా ఏపీలో షూటింగ్ నిర్వహించే సినిమాలు, అలాగే హై బడ్జెట్ సినిమాల టికెట్ ధరలపై సమగ్రంగా చర్చించనున్నారు. ఉన్నతాధికారుల సమావేశం అనంతరం సినీ ప్రముఖులతో మరో విడత సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశాలకు సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ప్రజాస్వామ్యం బలహీనపడితే రౌడీయిజం రాజ్యమేమవుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ దాడులకు జనసేన భయపడ్డదన్నారు. వైసీపీ ఒక రౌడీ సమూహంలో పనిచేస్తోందని పవన్ అయితే అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్, వైసీపీ నేతలపై తనకు వ్యక్తిగతంగా వైర్యం లేదని ఆయన తెలిపారు. విధానపరమైన కోపం, విమర్శలు మాత్రమే ఉన్నాయన్నారు. అవసరమైతే చొక్కా మడత పెడతామని చెప్పారు. తప్పదనుకుంటే గొడవకు దిగుతామని దాడులకు దిగుతున్న వైసీపీ శ్రేణులు, కార్యకర్తలకు పవన్ వార్నింగ్ ఇచ్చారు. రాజ్యంగా తిడితే మనం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామంటే భయం వేస్తుంది నాకు. అంటే ఎలయన్స్ తాలూకు ఎందుకు పెట్టామంటే రేపొద్దున ఎదురింటోటి జరుగుతుంది మన సంబంధం లేదు, పక్కింటోటి జరుగుతుంది మన సంబంధం, రేపొద్దున ఇంట్లో వచ్చి కూర్చుంటుంది, అప్పుడు ఎవడు రాడు. అంటే కొన్నిసార్లు ఎందుకు నేను 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మాట్లాడుతుంటానంటే అదేదో మనం తగ్గాలనో ఇంకొకరు పెంచాలనో అని కాదు. అసలు ముందు ప్రజాస్వామ్య వ్యవస్థని బలోపేతం చేసిన తర్వాత, ఒక లెవెల్ గేమ్ వచ్చిన తర్వాత అప్పుడు వేరే ఆలోచన. టిల్ దెన్ ఐ వాంట్ ది స్ట్రెంగ్త్ ఇన్ అలయన్స్. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే పరిస్థితుల్లో అందరం మనం కొట్టుకుంటా ఉంటే ఏం జరుగుద్దంటే అరాచకమే రాజ్యం వెళ్తుంది. నాకు చాలా చాలా భయం అది. అంటే ఉదాహరణకి ఈ రోజున మొన్న రౌడీలు వెనకేసుకొచ్చే పరిస్థితికి వచ్చేస్తుంది. నాకు ఎప్పుడు కూడా గత పార్టీని తగ్గించడం కూడా ఇష్టం లేదు. ఉదాహరణ సామినేని ఉదయభాన్ గారు ఉన్నారు, పెండెం దొరబాబు గారు ఉన్నారు, కిలా రోసయ్య గారు ఉన్నారు, అలాగే జయమంగళం నుంచి ఉన్న వెంకటరమణ గారు ఉన్నారు. వీళ్ళెవరూ కూడా గౌరవప్రదంగా ఉండేవాళ్ళు. దే ఆర్ కెరీర్ పొలిటీషియన్స్, దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ వాళ్ళకి గీతలు తెలుసు. వాళ్ళకి అలాంటి వ్యక్తులు వాళ్ళ దాటికి ఇమ్మడలేకపోయారు, ఇబ్బంది పడ్డారు. మీ వల్ల ఇలా జరుగుతుందని నేను రాగానే చెప్పాను. మనం గెలిచిన వెంటనే నేను అదే మన మంగళగిరి ఆఫీసులో, జనసేన ఆఫీసులో కూర్చొని రెచ్చిపోండి. ఈరోజు నేను ఎప్పుడు చెప్పలేదు, అట్లా చెప్పలేదు ఎప్పుడు. ఒక మాజీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఖచ్చితంగా పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే పార్టీ పేరు ఇదే ఉంటుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. అలాగే త్వరలోనే జాగృతి సంస్థ కార్యకలాపాలను గ్రామ స్థాయి వరకు విస్తరిస్తామని, ప్రతి గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జాగృతి సంస్థ ద్వారానే ఎన్నికల బరిలో నిలవబోతున్నట్లు చెప్పారు. 2047 నాటికి దేశ ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించడమే తన జీవిత లక్ష్యమని కవిత పునరుద్ఘాటించారు. ఇదే తమ విజన్, మిషన్ అని కూడా ఆమె పేర్కొన్నారు. కవిత తాజా ప్రకటనతో ఆమె భవిష్యత్ రాజకీయ ప్రణాళికపై చర్చ మొదలైంది.
జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అనంతరం రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కవిత సొంతంగా రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. తన మద్దతుదారులతో కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పలు నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. కొంతకాలంగా ప్రజాబాట పేరుతో నియోజకవర్గాలను చుట్టేస్తూ స్థానిక ప్రజలతో మమేకం కావడంతో పాటు సమస్యలపై వారితో మాట్లాడుతున్నారు. సందర్భంగా వచ్చినప్పుడల్లా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ కీలక నేతలపై విమర్శలను గుప్పిస్తున్నారు. దీంతో ఆమె వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పోటీగా ఎన్నికల బరిలోకి దిగనుందని క్లారిటీ వచ్చేసింది. జాగృతి కార్యక్రమాలు కేవలం నగరానికే పరిమితం చేశారు. ఎందుకు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించలేదని మరో యూజర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన కవిత రాష్ట్ర వ్యాప్తంగా తాము పనిచేస్తున్నామని అన్నారు. తెలంగాణలో ప్రతి గ్రామంలో కమిటీని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా జాగృతి వైపు నుంచి మేము ఉంటాం. పేరాదే ఉంటుందా, ఇంకోటి ఉంటుందా అవన్నీ సెకండరీ ఇష్యూస్. 2029లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని నేను అనుకుంటున్నా. అప్పుడు మాత్రం మేము బరిలో ఉంటాం, అందులో అనుమానం లేదు. ప్రయారిటీ అది ఉంటుంది. కాకపోతే ఈ లోపల ప్లస్ ఎప్పుడైనా ఫ్యూచర్లో జాగృతికి ఉండే ప్రయారిటీ ఏంటంటే ఎలక్షన్ ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. నేను ఎంపీ అయిన తర్వాత కూడా మీరు నా ట్విట్టర్, ఫేస్బుక్ మొత్తం చూడొచ్చు, అన్ని డిజిటల్ రికార్డ్స్ ఉంటాయి కదా. ఇప్పుడైతే ఎంపీ అయిన తర్వాత కూడా మా నాన్నగారు అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు, నేను పర్టికులర్గా మన ఊరు మన ఎంపీ అనే ఒక కార్యక్రమం పెట్టుకొని ప్రతి ఊరు తిరిగిన మా ఎంపీ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క ఊరు. కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైలులో సిపిఐ ఆధ్వర్యంలోని సిట్ అధికారులు విచారించారు. నెయ్యి కాంట్రాక్టు మార్పుతో పాటు పలు అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. నెయ్యి కాంట్రాక్టు మార్పు నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, సంబంధిత వ్యక్తులతో జరిగిన చర్చలపై ఆరా తీశారు. దాదాపు 2 గంటల పాటు చెవిరెడ్డిని అధికారులు ప్రశ్నించారు. విచారణ ముగియడంతో అధికారులు జైలు నుంచి వెళ్లిపోయారు. కాగా జగన్ ప్రభుత్వం హయాంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పనిచేశారు. ఆ సమయంలో అయితే తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి జరగడం, ఆ తర్వాత నకిలీ మద్యం స్కామ్ జరిగినట్లు ప్రస్తుత కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కేసులు నమోదు చేసి సిట్ అధికారులతో విచారిస్తుంది. ఇప్పటికే నకిలీ మద్యం స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు సైతం జైలుకు వెళ్లారు. ఈ కేసులో భాగంగా పలువురు బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్న వేళ కల్తీ నెయ్యి కేసులో సిబిఐ బృందంలోని సిట్ అధికారులు మరింతగా విచారించేందుకు కోర్టు అనుమతి తీసుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోమవారం జైల్లోనే ప్రశ్నించనున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నీళ్లు నిజాలపై అసెంబ్లీలో చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానించారని, ఎవరు తెలంగాణ ద్రోహి అనేది అసెంబ్లీ సాక్షిగా నిరూపిస్తామన్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తారో లేదో చెప్పకుండా వాళ్ళ మామ చెప్పిన దాన్నే మళ్లీ చెప్పారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో యూరియా ఇంటికి తెచ్చి ఇస్తామని కూడా మాట్లాడుతున్నారు. మీ 10 ఏళ్ల పనితనం ప్రజలు మర్చిపోయారని అనుకుంటున్నారా అని నిలదీశారు. యూరియా కోసం రైతులు ఎన్ని అవస్థలు పడ్డారో, మీ పనితనం ఏందో పత్రికల్లో వచ్చిన వార్తలే నిదర్శనమని గుర్తుకు చేశారు. నీళ్లు నిజాల మీద అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే చర్చ చేద్దాం, ఎవరు ద్రోహియో ప్రజలే తెలుసుకుంటారు, ఎందుకంటే మన చర్చల ద్వారా వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పడం జరిగింది. మీరు తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియాలని చెప్పి నిన్న మీ మామ కేసీఆర్ గారు మాట్లాడిన దాన్ని ఈరోజు మళ్ళా రిపీట్ చేస్తూ, మీరు తెలంగాణ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలంటే అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలన్న చెప్పేదాన్ని మాట్లాడకుండా మీరు మాట్లాడుతారు. ఇంకోటి, మీరు మీ హయాంలో యూరియా బస్తాలు ఆటో వారికి ఫోన్ చేసి ఇంటికి తెచ్చి ఇచ్చిపోయేటోళ్ళని చెప్తారు. అంటే చొక్కాలు మార్చినంత ఈజీగా రేవంత్ రెడ్డి పార్టీలు మార్చాడని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే నిన్న కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పారని అన్నారు. తాను రేవంత్ రెడ్డిలా పార్టీలు మారలేదన్నారు. ఇక పైసలు పెట్టి పదవి కొన్నాడని అన్నారు. పార్టీ అనేది తల్లి లాంటిది, పార్టీ అధ్యక్షులు ఒక తండ్రి లాంటి వారు.
25 సంవత్సరాలుగా ఒక రాజకీయ పార్టీలో నిజాయితీగా నిక్కచ్చిగా నాయకుడి అడుగుజాడల్లో త్యాగాల పునాదుల మీద ఎదిగిన నాయకత్వం మాది. నువ్వేందే చదువుకున్నది బీజేపీ లాంటి నువ్వే చెప్తివి. అదేవిధంగా పెరిగిందేమో తెలుగుదేశం లాంటివి, నౌకరేమో కాంగ్రెస్లో చేస్తున్నా అనబట్టివి. రేపు ఏడుంటావో తెలియని రకం నువ్వు. పుట్టుకో దాంట్లో, చదువో దాంట్లో, నౌకరో దాంట్లో, రేపు ఎన్నుంటావో నువ్వు. అసలు నీకు నీతి జాతి విలువలు నీకేమైనా ఉన్నాయా? పైసలు పెట్టి పదవి కొనుక్కుంటావు, పూటకో పార్టీ మారుస్తావు. చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చిన నాయకుడు రేవంత్ రెడ్డి. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ మంత్రుల వరుసలైతే కౌంటర్ ఇస్తున్నారు. కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి రమ్మంటే రావు గాని మా తోలు తీస్తావా అంటూ కూడా ఫైర్ అయ్యారు. మాది కాదు మీదే దద్దమ్మ ప్రభుత్వం అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాలమూరు మీద కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని మరో మంత్రి వాకిటి శ్రీహరి ఎద్దేవా చేశారు. అసలు శాంక్షన్ చేయకపోతేవి కెనాల్స్ అడ్మిషన్ శాంక్షన్ లేదు, ఏమీ లేవు. దీనికి తోడు అసలు వాటర్ అలొకేషనే లేదు. ఈనాటికి కూడా వాటర్ అలొకేషన్ లేదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు. మరి ఏది లేకుండా ఇలా పాలమూరు ప్రాజెక్టుని ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, డిపిఆర్ ఏదో రిజెక్ట్ అయింది అని మాట్లాడుతున్నారు. అసలు ఈ డిపిఆర్ అనేది వాస్తవంగా దీనికంటే మొదలు మాట్లాడితే గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జూరాల రిజర్వాయర్ నుంచి 70 టీఎంసీలకు ఆనాటి ప్రభుత్వం మంజూరు ఇచ్చింది పాలమూరు ప్రాజెక్టు. సరే, తర్వాత కేసీఆర్ దాన్ని షిఫ్ట్ చేసి శ్రీశైలం బ్యాక్వాటర్ తీసుకురావడం జరిగింది. 35,000 కోట్లు మంజూరు ఇస్తూ 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ కూడా అసలు దానికి అవసరమే. అసలు ఈ పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకో 40,000-50,000 కోట్లు కావాలా. అసలు మొదలే ఎన్విరాన్మెంటల్ కంటే పని స్టార్ట్ కాకముందుకే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని ఉంటే మన నిధులతోటి మన నీళ్ళు మనం వాడుకునే అవకాశం ఉండింది. సుప్రీంకోర్టుకు కేసీఆర్ ప్రభుత్వమే, హరీష్ రావు మంత్రి ఉన్నప్పుడే, కేసీఆర్ దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే సుప్రీంకోర్టులో మేము ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం కాదు తాగునీటి కోసమే వాడుకుంటామని చెప్పని సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. ఒకవేళ మా ప్రభుత్వం ప్రజలకు సంబంధించి ఏదైనా పొరపాట్లు చేసుంటే ప్రజాస్వామికంగా రాజకీయ పార్టీగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గత 2 సంవత్సరాల నుంచి కూడా అనేక సందర్భాల్లో శాసనసభలో బయట తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వండి, లేకపోతే మాకు సలహా సూచనలు ఇవ్వండి, ఉనికిని కాపాడుకోవడానికి మీరు రాగానే తోలు తీస్తామంటే ఇక్కడ మేము ఇప్పి తోలు చూపెట్టి మీకు ఇవ్వడానికి సిద్ధంగా లేం. మేము తప్పకుండా మా ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా, ప్రజా ఆలోచనకు అనుగుణంగా, ప్రజా పాలన పేరు మీద ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఎవరు వాడితే ఏది వాడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి లేం. బరాబర్గా ప్రజలకు జవాబుదారి చెప్తాం. ప్రజలు తోలు తీస్తే బరాబర్ పొరపాటు చేస్తే దానికి అంగీకరిస్తాం. తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే ఉంది. ఆల్రెడీ 10 సంవత్సరాల పరిపాలించిన మిమ్మల్ని తోలు వీగితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల, ఎంపీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల, ఉప ఎన్నికల్లో మళ్ళీ తోలు కూడా మొలవకుండా వీగుతానే ఉన్నారు. మీరు మమ్మల్ని తోలు వీగుతా అంటారు. కాబట్టి డెమోక్రటిక్ సిస్టంలా ఇది పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు. నవాజ్ షరీఫ్నో, ఇమ్రాన్ ఖాన్నో, షేక్ హసీనానో జైలు వేసి మరణ శిక్షలు విధించేటువంటి విధానం కాదు మనది. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఏ పాలమూరు అయితే ఉద్యమ సమయంలో మీరు లేకపోతే కొంత ఇబ్బంది అవుతుందేమని మీరు ఆ పాలమూరులో మీ ఊరు లేకున్నా, మీ పేరు లేకున్నా ఖచ్చితంగా మీరు వచ్చి ప్రచారంగా వచ్చి అడగకపోయినా ఉద్యమంలో బతకాలని చెప్పేసి విఘ్నతతో పాలమూరు ప్రజలు మిమ్మల్ని ఎంపిక గెలిపించిన సందర్భంని కూడా గుర్తుపెట్టుకోకుండా పాలమూరు మీద కపట ప్రేమ చూపించి పాలమూరుకి మరి తమ 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడైతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తొందరగా త్వరితగతిగా ఇన్ క్యాష్ అయ్యి పైసలు జమ చేసుకునే పని మాత్రమే ముట్టుకొని నేను జాతికి అంకితం చేసిన అని చెప్పి ఒక పంప్ హౌస్ని ఓపెన్ చేసి అదేదో అద్భుత కల్పన ఏదైతే ఇండ్ల మీద చూపించారో అదే మాదిరిగా ప్రాజెక్టు మీద చూపించి జాతికి అంకితం చేస్తాను అనేటప్పుడు ఎక్కడైనా చిన్నగా కూడా అనిపించలేదా మనసులో?
పాలమూరు రంగానికి సంబంధించినటువంటి డ్యాములు అసంపూర్తిగా పెట్టి డబ్బు ఇవ్వకుండా ఈక్వేషన్ తీసుకోండి. ఉత్తర తెలంగాణకి ఎంతవరకు చేశారో ఒకసారి ఆలోచన చేయండి. దక్షిణ తెలంగాణలో మీరు కడుతున్న దానికైతే విరివిగా డబ్బులు ఒకటి ఇవ్వడం ఒకటే కాకుండా త్వరగతిగా పూర్తి చేయాలి, 3 ఏళ్ళ 4 ఏళ్ళ పూర్తి చేయాలని కాళేశ్వరం మీద పడ్డ తపన ఎందుకు పాలమూరు రంగారెడ్డి మీద లేకపోయా? గ్రామ పంచాయతీలకు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న కొత్త పాలక వర్గాలు నేడు కొలువు తీరాయి. రాష్ట్రంలో 22 నెలల సుదీర్ఘ ప్రత్యేక అధికారుల పాలనకు తెరపడింది. ఇటీవల ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన ప్రతిజ్ఞ చేశారు. వీటిని ఆయా గ్రామాలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్లు చదివించి ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక అక్కడక్కడ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,702 గ్రామ పంచాయతీల సర్పంచ్లు, 1,11,803 వార్డుల సభ్యులు ఎన్నికయ్యారు.